హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాము. 30 సైజ్ బ్లౌజు చూడండి, మీకు టేప్తో చూపిస్తాను. ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి కొలుచుకోవాలి. థర్టీ సైజ్ బ్లౌజ్ అండి. ఇదిగోండి 30 సైజు. ఈ 30 సైజ్ బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. నడుం 30 సైజు, నడుం మొత్తం కలిపి 30 అన్నప్పుడు అందులో సగము 15. ఈ 15కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే 7.5 ఇంచులు వస్తుంది. 7.5 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అనేది మనము ఖర్చుల కోసం పెట్టుకోవాలి. 1 ఇంచు తర్వాత 2 ఇంచులు అనేవి ఖర్చులోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని పొడవు కొలుచుకుందాము. రెండు బ్లౌజులు కలిపి కట్ చేస్తున్నానండి. 2 బ్లౌజులు ఒకే కొలత. ఇవి లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తాను. ఎక్స్ట్రాస్ వేస్టేజ్ తీసేసినాను. ఇది కుట్టు కోసము కింద కొంచెము కుట్టులాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి, పొడవు కొలుచుకోవాలి. పొడవు అనేది నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది టేప్ ప్రకారము ఎలా కొలుచుకోవాలనే దాన్ని బట్టి చూపిస్తాను. కరెక్ట్గా ఇది ఉంటుంది కదా, టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దాకా తీసుకోవాలి. 14.5 ఇంచులు ఉంది. 14.5కి ఇటువైపు అటువైపు కుట్టులోకి కలిపి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే 15.5 కరెక్ట్గా సరిపోతుంది. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత దీన్ని బాక్స్ షేప్లో మనం మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం ఖర్చుతో కలిపి 7.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా, 2 ఇంచులు మళ్ళీ ఖర్చులోకి 7.5, 8.5, 10.5 వస్తుంది. 10.5 ఇంచులకి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకుని 2 ఇంచులు ఖర్చులకు వదులుకోవాలి. ఇది బాక్స్ లాగా వేసేసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ఇట్లా చూస్తూ మీరు కూడా నేర్చుకోండి. బ్లౌజ్ కటింగ్ అనేది అసలు భయపడేంత కష్టమేమి కాదు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొన్ని టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ 30 ఇంచు ఉంది కదా, ఈ 30 ఇంచు నడుమున్న వాటికి చిన్న సైజు బ్లౌజులు అంటారు. చిన్న సైజు బ్లౌజ్కి 5 ఇంచుల వరకు షోల్డర్ పెట్టుకుంటాము, సరిపోతుంది వాళ్ళకి. 5 కొంచెం బ్రాడ్గా వేసుకుంటారు అనే వాళ్ళకి 5.5 సరిపోతుంది. నేనైతే 5.5 పెడతాను ఇప్పుడు. తర్వాత 3 ఇంచులు మనకి షోల్డర్ మీదకి మిగిలింది షోల్డర్ కట్ చేసుకోవటానికి. తర్వాత అనేది ఒకసారి ఈ పొడవు అనేది చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కదా, ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి జస్ట్ మార్కింగ్ చేసుకుందాము. ఇది కూడా మీకు టేప్తో ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. తర్వాత ఈ షోల్డర్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందనేది షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. 7.5 ఉంది.
7.5 అంటే ఇది ఎట్లా వస్తుందంటే నడుం లూజు 4 భాగం ఎంత వస్తుందో షోల్డర్ అంత వస్తుంది. ఇదైతే ఒకటి మర్చిపోవద్దు. దీని బేస్గా మనకి బ్లౌజు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇది కాదు కొలత, పైన పెట్టిన కుట్టు కోసం పెట్టిన క్లాత్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి కాకుండా కిందిది కదా మనకి మెయిన్ అనేది. ఇక్కడ నుంచి మనం కొలత తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక 1/4 ఇంచ్ పెట్టేస్తాను నేను. 1/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనము ఇదనేది ఇక్కడ ఒక కుట్టు కోసం కదా, ఇదనేది మనం కొలుచుకోవాలండి. కరెక్ట్గా 7.5 రావాలి. ఇదిగోండి, కరెక్ట్గా 7.5 వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఇది ఎక్కువ తక్కువలు అయింది అంటే కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని రౌండ్ అనేది నీట్గా వచ్చేలాగా, కరెక్ట్ మెజర్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులో 3 వంతులుగా చేసేసుకొని మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది వెనక సైడు టక్స్ వేస్తాం కదా, టక్స్ కోసము. తర్వాత బ్యాక్ నెక్ ఎంత ఉందనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఇట్లా మనం కొంచెం ఇది కరెక్ట్ ఒరిజినల్ మెజరు, ఇది మనం కుట్టు కోసము. మనం ఇక్కడ కుట్టేటప్పటికి ఇక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా వచ్చేసి కొలిచేటప్పుడు ఈ మార్కింగ్ చేసిన ఈ గీత దగ్గర నుంచి కొలుచుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువలు వస్తాయి. ఇదైతే మీరు గమనించుకోండి. ఇదిగో చూడండి, కరెక్ట్గా మనం ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి. కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి నీట్గా వస్తుంది, ఎక్కడ తేడా రాకుండా వస్తుంది. మనం కుట్టేటప్పటికి ఇది అనేది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రౌండ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ 2.5 ఇంచుల పైన పెట్టున్నాం కదా, 2.5 ఇంచుల పైన పెట్టున్నాం కదా. ఇక్కడ అనేది ఇక్కడ అంటే వీళ్ళు వెడల్పు బ్రాడ్గా వేసుకుంటారా, కొంచెం తక్కువగా వేసుకుంటారా అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 తీసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా కావాలి అంటే 3 ఇంచులు తీసుకుంటాము. 3 ఇంచులు తీసుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇది మెయిన్ లైను, ఇది కుట్టు కోసము కరెక్ట్గా వస్తుంది. చూడండి, దీంట్లో మనం వచ్చేసి ఇట్లా రౌండ్ చేసుకుంటాము. ఇంకా మీకు కర్వ్ స్కేల్ ఉపయోగించి చేసుకున్నా కూడా నీట్గా వస్తుంది. అది కూడా ఇంతే వస్తుందండి. మనము అలవాటు మీద రౌండ్ పెట్టేసుకుంటాం అంతే. ఇది బ్యాక్ పార్ట్ కటింగు. దీన్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దీన్ని కట్ చేసిన తర్వాత అది కూడా మనం మెజర్ చేసుకుందాము. మీకు ఇప్పుడు టేప్తో ప్రకారం చూపించిన కదా, దీన్నే బ్లౌజ్ ఉపయోగించి కూడా చూపిస్తాను. కరెక్ట్గా ఎట్లా వస్తుందనేది మీరు చెక్ చేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది బ్లౌజు, ఇది లూజ్ అనేది మనం ఇట్లా నడుముని 4 భాగాలు చేసేసుకొని ఇట్లా పెట్టేసుకొని కొలత కొలుచుకోవడము.
టక్స్ కోసం, బ్యాక్ టక్స్ కోసం, ఇక్కడ బ్యాక్లో వేసే టక్స్ కోసము కొంచెము ఒక 1 ఇంచు, తర్వాత ఖర్చులోకి ఎక్స్ట్రా. ఇది అనేది కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు పొడవు అనేది చూసుకుంటాం చూడండి. ఈ పొడవు అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది కుట్టు కోసం పోయేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది. టేప్ తోటి ఎట్లా కొలుస్తామో బ్లౌజ్ అనేది కూడా దాంతోపాటు కొలిచినా కూడా అంతే వస్తుంది. ఇది కొన్ని చూడండి, ఇక్కడ మనం కుట్టు కోసం వదిలేసింది. ఇక్కడ అనేది మనకి కుట్టు, ఒరిజినల్ కుట్టు. ఇక్కడ ఇది కుట్లలోకి పెట్టేదానికి క్లాత్, దీనికి పైకి కట్ చేసుకున్నాం కదా, ఇది సరిపోయింది. తర్వాత వచ్చేసి షోల్డర్ కదా, షోల్డర్ చూసుకోండి. ఇదిగోండి, ఇట్లా పెట్టేసుకుంటే కరెక్ట్గా మనము ఈ పార్ట్ అనేది కరెక్ట్గా ఇట్లా ఈ మన క్లాత్ ఏది ఉందో ఈ క్లాత్తో పాటు ఇట్లా సమానంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇది కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నది. దీని తర్వాత ఇక్కడ ఈ కుట్టు వరకు మాత్రమే, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ కుట్టు వరకు మాత్రమే ఈ లైను. దీని తర్వాత ఇది మనం లోపలికి ఖర్చు కోసము లోపల కుట్టేదానికి క్లాత్ కావాలి కదా, ఇది కరెక్ట్గా ఇదిగోండి చూడండి, రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. కుట్టేటప్పటికి ఇంకా నీట్గా కరెక్ట్ సెట్ అయిపోతుంది. దీని తర్వాత షోల్డర్ చూసుకోవాలి కదా, ఇదిగోండి షోల్డర్ అనేది ఇక్కడ కుట్టుకి సెట్ అయ్యేటప్పటికి కరెక్ట్ సరిపోతుంది. తర్వాత చంక, ఇదిగోండి చంక లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇది మనం ఎక్స్ట్రా కుట్టు కోసం పెట్టుకున్నది. మీరు కూడా ట్రై చేయండి సిస్టర్స్, ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ 1-2 కూడా డిస్టర్బ్ అయినా కూడా భయపడొద్దు, ఎందుకంటే ఒకేసారికి ఏది రాదు కదా, ప్రాక్టీస్ ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేయండి. నేనైతే న్యూస్ పేపర్ మీద, వేస్ట్ క్లాత్ల మీద ట్రై చేయండి ఫస్ట్. కటింగ్స్ అవి అయితే చెప్తాను నేను. ఇంకా 2 బ్లౌజెస్, ఇదిగోండి 2 బ్లౌజెస్ ఇట్లాగే కట్ చేస్తాను, 2 ఒకరివే కాబట్టి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇది ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇంకా బ్రాడ్గా సెట్ చేసుకోవచ్చు సిస్టర్స్. మీకు ఎట్లా వేసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. దీన్ని బట్టి ఈ కటింగ్ అయిపోయింది కదా, దీన్ని బట్టి మీరు కూడా ట్రై చేయండి. మీది ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి చేసేసుకోండి. డైరెక్ట్ టేప్ లేకుండా బ్లౌజ్ తోటి, ఆది బ్లౌజ్ తోటి ఎట్లా కటింగ్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ ఉన్నాయండి, మీరు కూడా చూసి ఛానల్లో ట్రై చేయండి. ఇదిగోండి, ఇది ఎక్కడ షోల్డర్ జారకుండా వస్తుంది, అట్లాగనే నీట్గా కూర్చుంటుంది బ్లౌజు. ఇదేంటి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది బ్యాక్ పార్ట్, ఇక్కడ టక్స్, ఇక్కడ ఒక కాట్ ఇచ్చుకున్నాము, ఇక్కడ ఒక కాట్ ఇచ్చుకున్నాము టక్సుల దగ్గర. ఇక్కడ మనకి మెయిన్ కుట్టు ఇది. ఇంక ఇదిగోండి, ఇది బ్యాక్ ఉపయోగించి ఫ్రంట్ కట్ చేసుకుందాము. హ్యాండ్ అనేది స్ట్రైట్గా అడుగుతారండి, కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్కి వెళ్తాను. ఇది నేను కట్ చేసే విధానము. ఇదిగో చూడండి, మనం ఇట్లా మడత వేసుకున్న తర్వాత ఈ మడతలు ఉంటాయి కదా, ఈ ఫోల్డింగ్స్ అనేవి అటువైపు ఆపోజిట్లో ఉండాలి మనకి. ఇట్లా మనకి మడత ఉన్న భాగము మన సైడ్ ఉండాలి. దీన్ని మనము ఎక్స్ట్రాస్ తీసేసుకుందాము. ఇది ఖచ్చితంగా కటింగ్లో అయినా వేస్టేజ్ అనేది తీసేసుకోవాలి. ఇది తీసేసుకుంటేనే మనకి బ్లౌజ్ నీట్గా కూర్చుంటుంది. ఎటు పడితే అటు కట్ చేసుకుంటే నీట్గా రాదు. ఇప్పుడు దీన్ని కూడా చూడండి, టేప్ ప్రకారము కటింగ్ చూపిస్తాను. ఏడు ఇంచులు ఉంది, అంటే ఈ మనం జాయింట్ పెట్టిన ఈ కుట్టు దగ్గర నుంచి కొలత అండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉందనేది తీసుకోవాలి. 7 ఇంచులు ఉంది. ఈ 7 ఇంచులకి మనము పట్టీ వేసుకుంటామా
అంటే హెమ్మింగ్ పట్టి వేసుకుంటామా లేదా తిప్పేసి తిరిగేసి కుట్టుకుంటామా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే వీటిని ఇదిగోండి 2 అంచులు తిరగేస్తాను. అందు గురించి ఇంకా నేను కుట్టుకి ఎంత కావాలో అంతే ఇక్కడ లైనింగ్కి పెట్టేసుకుంటున్నాను. చూడండి, కుట్టంతా మాత్రమే మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 7 ఇంచులు ఉంది కదా, 7 ఇంచులకి ఒక మార్కింగ్, అంటే మనం కుట్టు పెట్టుకున్న పైగీత దగ్గర నుంచి పెట్టుకోవాలి. మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి పెట్టుకుంటే మాత్రం మళ్ళీ పొట్టిగా అయిపోతుంది చేతులు. ఇట్లాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. బ్లౌజ్ కటింగ్ చేయండి, ఎలా వచ్చిందనేది నా కమెంట్లో చెప్పండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, నేను చెప్తాను మీకు. నాకు తెలిసిన వరకు నేను మీకు చెప్తాను. చూడండి, ఇది 7 ఇంచులు. తర్వాత మన కుట్టు కోసము మొత్తం కలుపుకున్నా కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేస్తే మనకి కరెక్ట్గా ఇట్లా ఈ మెథడ్లో సరిపోతుంది. ఇంకా హెమ్మింగ్ పట్టీ అంటే మనం పట్టీకి కావాల్సినంత ఎక్స్ట్రా పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కదా ఖర్చులతో కలిపి, ఒక దగ్గర 8 ఇంచులకి కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే చూపిస్తాను కటింగ్ అనేది. ఈ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోకపోతే చూడండి, ఇది ఆది బ్లౌజు, ఇది నేను కుట్టింది కాదు. జాయింట్స్ అనేవి ఎక్కడ వస్తాయి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఈ లైన్లో ఒకటి ఉంది, ఈ లైన్లో ఒకటి ఉంది. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఇది జాయింట్ ఒకటి, ఇది జాయింట్ ఒకటి, హ్యాండ్కి ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆది బ్లౌజ్కి ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది. ఇంత డిఫరెన్స్ రాకుండా 2 సమానంగా ప్లస్ షేప్లో రావాలి అంటే ప్లస్ లాగా వస్తుంది. అంత రావాలి అంటే మనము హ్యాండ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. బాడీ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటామో హ్యాండ్ కటింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అనేది ఇలా మనం ఒక గీత గీసుకుంటాము. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఈ లూజ్ చూడండి, ఈ లూజ్ అనేది హ్యాండ్ లూజ్. ఇది కరెక్ట్గా 6 ఉందండి, ఒక గీత తక్కువ 6 ఉంది. ఇలాగ పెట్టేద్దాము, మనం 6 పెట్టేద్దాము. తర్వాత 2 ఇంచులు బాడీ పార్ట్లో ఖర్చుకి ఎంత పెట్టుకుంటే వీటికి కూడా అంతే పెట్టుకోవాలి. అప్పుడే జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. బాడీ పార్ట్లో 1.5 ఇంచ్ పెట్టుకుంటే దీనికి కూడా 1.5 ఇంచే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది 6 ఇంచులు కదా, దీని తర్వాత ఇప్పుడు ఇది చూడండి, మనము ఇట్లా వేసేసుకున్నా కూడా ఇట్లా రింకిల్స్ లాగా వచ్చింది. అందు గురించి చూడండి, ఇది ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంది, కరెక్ట్ షేప్లో అనేది రావటం లేదు. చూడండి జాయింట్, ఇప్పుడు మనం ఈ జాయింట్ మెజర్ పెట్టుకోవాలా, ఈ జాయింట్ మెజర్ పెట్టుకోవాలనేది ఆలోచించండి మీరే. ఇట్లా కుడతారు, ఇట్లా కుట్టినప్పుడు అనేది బ్లౌజులు అనేది కరెక్ట్ ఫిట్టింగ్ రావు. ఇప్పుడు మనం అనేది ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు కిందికి దింపుతాను అంతే. నేను ఇక్కడ వీళ్ళు 3.5 దాకా దించినట్లున్నారు. 2.5 ఇంచులు దింపుతాను. 2.5 ఇంచులకి వాళ్ళకి కరెక్ట్గా నీట్గా సరిపోతుంది. ఈ 2.5 ఇంచులకి కూడా ఒక మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మనము కొలుచుకున్నాం కదా, ఈ బ్యాక్ సైడ్ కొల్చండి ఎప్పుడైనా కూడా. ఈ జాయింట్ దగ్గర నుంచి మనం ఇట్లా కొలుచుకున్నప్పుడు 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చేసుకోవాలి, పైనుంచి కాదు. ఇక్కడ నుంచి 7.5 ఇంచులు ఎక్కడికి వస్తాయి అనే దాన్ని బట్టి
మనం 7.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది ఖర్చులోకి పెట్టేసుకోవాలి. ఇదిగోండి 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. లేదు ఇది రాకపోతే కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకోండి, 1 ఇంచ్ తుంచి రాండి. ఇలా పెట్టేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా లైన్ వేసేసుకోండి. తర్వాత స్కేల్ని ఇలా రివర్స్ చేసి ఈ లైన్కి కలపండి. ఈజీగా వచ్చేస్తుంది చూడండి, ఎక్కడ కూడా మీకు నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోండి. ఇది హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి కొంచెం తక్కువ వచ్చింది కదా, ఇది జాయింట్ పెట్టేసుకుంటే ఈ పార్ట్ క్లాత్ ఇక్కడ మిగులుతాయి కదా, ఈ చిన్న ముక్కలు అనేది ఇక్కడ జాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అనేది హ్యాండ్ కరెక్ట్గా మీరు ఇట్లా చేసేసుకున్నారంటే అసలు ప్లస్ షేప్లో వస్తుంది. జాయింట్ పెట్టినప్పుడు అట్లా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అవుట్ కాకుండా కూర్చుంటుంది. సిస్టర్స్ ఖచ్చితంగా ట్రై చేయండి సిస్టర్స్, మీరు కూడా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనము ఇక్కడ కూడా ఒక కాటు పెట్టుకోవాలి, పైన ఒక కాటు, ఇక్కడ మనం జాయింట్ దగ్గర ఒక కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు ముక్కలు జాయింట్ అదే ఒకేసారి కట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి సగం పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఎంత ఉంది కొలిచేసుకొని దీంట్లో సగానికి ఒక మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత దీనికి జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి మాత్రమే లోతు తీయండి. ఇక్కడ నుంచి తీసేస్తూ ఇలా మళ్ళీ ఇందులోకే కలిపేసుకోండి. ఈ 1 ఇంచ్ ఈ 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి. ఇది ఈ లోతు తీసేదాన్ని బట్టి బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఈ కర్వ్ అనేది నీట్గా తీసుకోకపోతే ఇదిగోండి ఈ షేప్ వచ్చే దాన్ని బట్టి మనకి ఇది సెట్ అయింది లేదు అనేది తెలిసిపోతుంది. ఇది అనేది ఇట్లా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చూద్దాము. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా డౌట్స్ అనేవి ఏవో ఉంటాయి కదా, అవి క్లారిటీ కావాలి అంటే మనం అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూస్తే అనేది మనకు అర్థం కాదు. చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు ఖచ్చితంగా 2 ఇంచులు మర్చండి. 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటూ ఈ 2 ఇంచులు అనేది మర్చేయండి. 2 ఇంచులు మర్చడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్ పొజిషన్ వస్తుంది. క్రాస్ కటింగ్ బ్లౌజు ఇలా నీట్గా వేసేసుకొని దాని ప్రకారమే మార్కింగ్ చేయండి. దీంట్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ఏదైతే కట్ చేసింది ఉందో దాని ప్రకారం మాత్రమే మార్కింగ్ చేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్కి
నెక్ అనేది పైకి ఉంటుంది, బ్యాక్ డీప్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ ఒకటి మనం సపరేట్గా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసింది కదా. ఇవి పాత గీతలు ఉన్నాయి కదా, మీకు అర్థం కావడం కోసమని వేరే కలర్తో మార్క్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది అనేది ఇవి కాదు, ఇది అనేది మనము మార్కింగ్ చేసుకున్నది. ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాము, ఫ్రంట్ నెక్. కొంతమంది భుజాలు జారుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, భుజాలు జారుతూ ఉన్నాయి అనే వాళ్ళకి ఒక పావించ్ అనేది ఇక్కడ తగ్గించుకోండి. ఇక్కడ తగ్గించుకోవటం వల్ల అసలు నీట్గా కూర్చుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇట్లా పెట్టేసుకొని నెక్ ఎంతవరకు ఉందనేది నెక్ ఇట్లా పెట్టేసుకోవటమే. ఇది మెయిన్, ఇది కుట్టు కోసము. తర్వాత ఒక్కసారి ఇంకా ఇది టేప్తో పని లేదండి, ఇంకా ప్రతిదీ టేపుతో అవసరం ఉండదు కదా. ఇది ఇక్కడ దాకా మనం చెక్ చేసుకోవటమే. చెక్ చేసుకొని ఇది ఇంతవరకు ఉంది కదా. ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ అనేది చాలా పెద్దగా పెట్టుకున్నారు. నా స్టైల్లో మాత్రమే నేను కటింగ్ చేస్తాను. ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఒక్కొక్కరి అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కానీ ఒక్కొక్కరి కటింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. ఇది అనేది లైట్గా ఇట్లా పెట్టేసుకోండి, సరిపోతుంది. నేను కుట్టే బ్లౌజ్ ప్రకారం అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. నాకైతే ఎక్కడ కస్టమర్స్ నుంచి అయితే రిమార్క్ రాదు. ఇంకెవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి, అస్సలు సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి లైఫ్లోనే ఉండదు. అట్లాంటి వాళ్ళని వదిలేసుకోవటమే. అందరూ ఒకేలాగా కస్టమర్స్ ఉంటే మనం కూడా మనశ్శాంతిగా ఉంటాం కదండి. అందు గురించి కొంచెం డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎంత పర్ఫెక్ట్గా కొట్టినా కూడా వాళ్ళకి ఎక్కడో దగ్గర వెళ్తే అనేది చూస్తూనే ఉంటారు. చూడండి ఇక్కడ 4 ఇంచుల్లాగా ఇట్లా వేలు పెట్టేసుకొని చూసేసుకోవటమే. ఇదైతే నేనైతే ఇట్లాగే చేస్తాను కటింగు. ఇంకా తర్వాత ఈ పార్ట్కి మనము లోతు తీసుకోవాలి. దీంట్లో కలిపేసుకోవాలి. మళ్ళీ ఇది అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్కి ఒక టక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టక్స్. ఇదైతే సెంటర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ టక్స్లు కూడా నీట్గా చేసుకోండి. ఈ టక్స్ల మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చేలాగా టక్స్లు వేసినామంటే నీట్గా వస్తుంది. ఇంకా చెస్ట్ పార్ట్ ఎక్కువగా, ఇది మీడియము, చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ కటింగ్ సరిపోతుంది ఈ బ్లౌజ్కి. చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాకు బ్లౌజు ఇబ్బందిగా ఉంది, ఇరుకుగా ఉంది అన్న అట్లాంటి వాళ్ళకి చెప్తాను. ఇక్కడ నుంచి కొంచెం ఇలా తీసేసుకుంటూ ఇది ఇక్కడ కొంచెం కిందికి ఇలా కిందికి పెట్టేసుకుంటూ మళ్ళీ ఇలా వెళ్ళినామంటే ఈ పార్ట్ అనేది ఇలా లేస్తుంది. ఇలా లేసినప్పుడు ఇది అనేది ఎక్స్ట్రా వస్తుంది, పెద్దగా వస్తుంది మనకి. ఇది ఇట్లా లేయటం వల్ల ఇక్కడ మాత్రం తగ్గించుకుంటామండి. ఇది కరెక్ట్ పొజిషన్కే వస్తుంది. ఇక్కడ ఒకటే ఎక్కువ పెంచుకోవాలి. ఈ పెంచుకున్నందువల్ల మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లేస్ ఎక్కువ వస్తుంది. కానీ మళ్ళీ మనం ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇట్లా మనం కుట్టేటప్పటికి ఇది కరెక్ట్గా ఇది సరిపోతుంది. ఇది చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పెట్టుకోండి. అందరికీ ఇలా పెడితే ఈ ఫార్ములాలో అందరికీ సెట్ కాదు. మళ్ళీ లూజ్గా వచ్చింది, ఉగ్గులుగులు వచ్చిందా అంటారండి. మీకు ఆ బ్లౌజు ఆ బాడీ షేప్ బట్టి మీరు చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవాలి. బ్లౌజ్ కటింగు అన్నిటికీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరి బాడీ విధానం బట్టి మనం కట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతాము.
రకరకాల బ్లౌజులు ఉంటాయండి. ఆ బ్లౌజ్ని కూడా ఒకసారి మనము చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి నడుము ఎక్కువగా ఉంటుంది, నడుం లూజ్ చాలా ఎక్కువగా ఉండి ఆర్మ్ లూజ్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి బ్లౌజెస్ అయితే నాకు డైలీ కస్టమర్స్ ఉన్నారండి, ఒకరిద్దరు. అది కూడా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ వాళ్ళ బ్లౌజులు కుట్టినప్పుడు చూపిస్తాను. తర్వాత చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉండి నడుము తక్కువగా ఉండేవాళ్ళు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ ఉంటుంది కదా, ఆ బాడీని పట్టి మనం బ్లౌజులు కట్ చేసుకోవాలి. అందరికీ ఒకే ఫార్ములాగా కట్ చేసుకుంటే కూడా మన మొహాన్ని విసిరేసిపోతారు. కొందరికి నడుము ఎక్కువగా ఉంటుంది, ఈ లూజ్ ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళకి చెస్ట్ ఉండదు. చెస్ట్ లైన్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కటింగ్ ఇంకోలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే జనరల్గా ఉండే వాళ్ళకి ఇది కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమి లేదండి, ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకొని ఆది బ్లౌజ్ కరెక్ట్గా మనకి ఒక్కసారి వేసుకొని చూసుకొని టైలర్కి ఇచ్చుకోవటము, లేకపోతే ఒకసారి వేసుకొని చూసుకొని మనం కటింగ్కి రావటము, కటింగ్ చేసుకుంటే ఈజీగా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. అది కొంచెం డిస్టర్బ్గా ఉంది అంటే దానిలాగే ఆటోమేటిక్గా మనం కటింగ్ చేస్తాం కాబట్టి ఇది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంతకంటే సింపుల్ మెథడ్ ఏం లేదండి. ఇది కొంచెం మనము ట్రయల్ చూసుకొని చేసుకోవటం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. 2 పార్ట్స్ 2 బ్లౌజెస్ అనేవి ఒకేసారి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూసేద్దాం. క్రాస్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని పొడవు తీసుకోవాలి. ఇలా చూపిస్తా చూడండి, ఆపోజిట్లో అయితే మీకు అర్థమవుతుంది ఈజీగా. మనము ఈ ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు తీసేసుకొని చూపిస్తాను. ఇది తీసేసుకున్న తర్వాత పొడవు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ టక్స్లు వేసేటప్పటికి కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది అంత చూసుకొని తగ్గించుకోవాలి. అంతా పెట్టేసుకుంటే మళ్ళీ మనకి క్లాత్ వేస్ట్ అవుతుంది కదా, ఇంకో దానికి ఉపయోగించుకుంటాం ఆ క్లాత్ని. చూడండి, ఇక్కడ నుంచి ఇది అనేది ఇప్పుడు 3.5 ఇంచులు తీసుకుంటాము ఇక్కడ స్టార్టింగ్కి. తర్వాత ఇక్కడ 3 ఇంచులకు సెట్ అయిపోతుంది, ఇక్కడ 2.5 ఇంచులే సరిపోతుంది. ఇది క్రాస్ బెల్ట్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కరెక్ట్గా మనం అక్కడ 2 ఇంచెస్ బ్యాక్కి ఫ్రంట్కి తగ్గించి కట్ చేసుకున్నందుకు ఇది అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ అంటే భయపడకండి సిస్టర్స్, భయంతో అసలు ఏది బుర్రకెక్కదు. భయపడకుండా ట్రై చేయండి, తప్పేముంది. పోతే ఒక బ్లౌజ్ పీస్ పోతుంది, వస్తే మనకి విద్య వస్తుంది, పని నేర్చుకుంటాం కదా. చూడండి, ఇది క్రాస్ బెల్ట్. ఇలా కుట్టేటప్పటికి ఇది సరిపోతుంది. ఇక్కడ మనం టక్స్ వచ్చిన దానికి ఇది తగ్గుతుంది, సరిపోతుంది. ఇక్కడ ఈ పొడవుకు అనేది ఎక్కడెక్కడ కుట్టేటప్పటికి ఇది కుడతాము కదా, ఇది కుట్టేటప్పటికి కరెక్ట్ సరిపోతుంది. చూడండి, ఇది దీనికి ఇలా పెట్టేసుకున్నాం మనం కుట్లలోకి. ఇది మనం పట్టికి మడుస్తాము, ఇది మడుస్తాము కాబట్టి కరెక్ట్ సెట్ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసము ఫాలో అవ్వండి, మీరు కూడా నేర్చుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.